సో లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ ఫేస్ ఆఫ్ అయినప్పుడు ఆర్సీబీ మీద ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో ఈసారి వీళ్ళు స్టార్ట్ చేసే ఫస్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? చూసుకుంటే 2016లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ అనేది ఆ ఎస్ఆర్హెచ్ టీంలో ఉండడం వల్ల వాళ్ళకి ఒక లక్కీ ఛాంప్లా దొరికాడు. కానీ ఈసారి చూసుకున్నట్టయితే మాత్రం ఈ భువనేశ్వర్ కుమార్ ఈసారి ఆర్సీబీలో ఉన్నాడు. మరి ఫస్ట్ మ్యాచ్కే ట్రేడ్ అయ్యారు కాబట్టి తను ఎలా ఇంపాక్ట్ చేయబోతున్నాడు ఈ యొక్క అగైనెస్ట్ ఎస్ఆర్హెచ్ మీద చూడాలి. సో లక్ అనేది మీకు ఒక పార్ట్గా యూజ్ అవుతుందని చెప్తున్నారు మీరు. ఓకే. వెంకటేష్ అయ్యర్ పోయిన సీజన్ చూసుకుంటే 24 crores పెట్టుకున్నారు. ఈ సీజన్ 7 crores పెట్టుకున్నారు. ఎందుకని అలా? యాక్చువల్లీ వెంకటేష్ అయ్యర్ ఫస్ట్ కేకేఆర్ కొనుక్కుంది. ఫస్ట్ 2 సీజన్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తర్వాత ఏమైందంటే తను రిటైన్ చేసుకోవడానికి లాస్ట్ టైం కూడా ఆర్సీబీ దగ్గర దగ్గర 20 crores పెట్టడానికి రెడీ అయింది. సో వాళ్ళకి పర్స్ లేక ఆగిపోయారు. కేకేఆర్ 24 crores తను తీసుకుంది. బట్ తను సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఆప్షన్లోకి వచ్చాడు. సో ఎప్పటి నుండో ట్రై చేస్తుంది కాబట్టి ఆర్సీబీ ఈసారి ఏంటంటే 7 crores చాలా తక్కువ రేటుకి తీసుకుంది మనల్ని. అండ్ తను ఒక మంచి ప్లేయర్, డొమెస్టిక్లో కూడా పర్లేదు, యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంది. బట్ ఒక మంచి స్టార్ట్ అండ్ మంచి ఇది లేదు. సో ఈసారి మేబీ తనకేమైనా ఛాన్సెస్ వస్తే కనుక మిడిల్ ఆర్డర్లో యాజ్ అ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కానీ, ఓపెనర్గా కానీ అండ్ పార్ట్ టైం బౌలర్గా కానీ తను ఖచ్చితంగా టీంకి అయితే ఉపయోగపడతాడు. సో చూడాలి, వెంకీ అయ్యర్కి ఛాన్స్ వస్తుందా రాదో తెలియదు. బట్ వస్తే కనుక ఖచ్చితంగా ప్రూవ్ చేసుకునే పీపుల్లో తను ఖచ్చితంగా ఉంటాడు. ఓకే. అండ్ మన తెలుగు టీం సన్ రైజర్స్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి స్లోగన్ చెప్తా ఉంటారు. ఈసారి ఏమైనా ఉందా మీ వైపు నుండి? ఈసారి కూడా ఉంది. ఏంటిదంటే నేను చూసిన మూవీ బలుపు, ఎస్ఆర్హెచ్దే ఎప్పుడు గెలుపు. సూపర్. ఓకే ఓకే. అండ్ మీది? అది చెప్పాల్సిన అవసరం లేదు, ఈసారి కప్ నమ్మదే. ఓ, ఈసారి కూడా మంచి కాన్ఫిడెంట్గా వచ్చారు ఆర్సీబీ వాళ్ళు. లాస్ట్ టైం గెలిచారు కాబట్టి వాళ్ళు ఫుల్ జోస్తో వస్తారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచి ఎవరైతే 2 points తీసుకుని వెళ్తారో వాళ్ళకి సీజన్లో నెక్స్ట్ కమింగ్ మ్యాచెస్లో వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది వేరేలా ఉంటుంది. సో ఫైనల్లీ ఇది మా వైపు నుండి మేము చెప్పే ప్రిడిక్షన్. సో చూడాలి ఏమవుతుందో. బట్ మ్యాచ్ అయితే 100% ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.